అమ్మ ఇప్పుడు మనం సిగ్నేచర్ డిష్ అంటే మంగోలియా దేశస్తులు ఇష్టపడి ఎక్కువగా తినేటువంటి మంగోలియన్ చికెన్ మనం తయారు చేస్తాం. మంగోలియన్ చికెన్ ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇందులో సన్నగా తరిగినటువంటి ఎల్లిపాయలు ఒక 2 స్పూన్లు, తర్వాత అల్లం, లాట్ ఆఫ్ ఆనియన్ క్యూబ్స్ గా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. షూట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా సాస్. సోయా సాస్ ఎంత ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక టేబుల్ సరిపోతుందన్నా, ఇది ఒక 3 ఎందుకంటే దీనిలో మనం బ్రౌన్ షుగర్ వేస్తున్నాం స్వీట్నెస్ కోసం. ఓకే, ఒక 2 to 3 స్పూన్స్ కంపల్సరీ. దీని క్యారమలైజ్ కోసము మనం మంచి కలరు, మంచి స్వీట్ అండ్ ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది ఈజ్ నథింగ్ బట్ కాంటినెంట్ డిష్. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఖండాంతరమైనటువంటి రకరకాల దేశాల్లో ఉన్నటువంటి కాంటినెంటల్ డిషెస్ అంటారు. అట్లానే సేమ్ మన మంగోలియా మన దేశానికి చాలా వేల కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇది కూడా తీసే 1 టైప్ ఆఫ్ కాంటినెంటల్ డిష్. చైనా పక్కన ఉంది. ఎస్. సో హై ఫ్లేమ్ పెట్టుకొని కంపల్సరీ ఎస్ వాటన్నిటిని టాస్ చేసుకుంటూ ఉంటుంది. పెప్పర్ వేద్దాం, వైట్ పెప్పర్. ఇండియన్ టచ్ కోసం అందరూ ఇండియన్స్ ఇష్టపడే జీడిపప్పు వేద్దాం కొద్దిగా. ఆప్షనల్ మాత్రమే, ఒరిజినల్ మంగోలియాలో జీడిపప్పు వాడరు. మనం ఇండియన్ టచ్ కోసం కొంచెం జీడిపప్పు వేస్తాం. ఇప్పుడు సాస్ తిక్కబడింది. ఇప్పుడు మనం మంగోలియన్ చికెన్ కోసం తయారు చేసినటువంటి స్లైస్ చికెన్, కలర్ మిర్చి నీకోసం స్పైస్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మంగోలియన్ చికెన్లో స్పైస్ ఉండదు, మీకోసం ప్రత్యేకంగా ఇది వేస్తున్నాను. అకార్డింగ్ టు యూ కొంచెం గ్లేజ్ కోసము టమాటా కచ్చప్ వేస్తాను. స్వీట్ ని స్పైసీ బ్యాలెన్స్. yes you are right, absolutely. మంగోలియన్ ఫ్లేవర్ మిస్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం yes ఆ ఫ్లేవర్ మీ ఫ్లేవర్ కోసం కొంచెం టచ్ చేస్తున్నాను. ఇవన్నీ స్కిప్ చేయడమే. ఇస్ ద కాంటినెంటల్ డిష్ కి స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేస్తాను. అది ప్యూర్ గా ఇట్లా గ్రేవీతోనే ఉంటేనే బాగుంటుందా లేకపోతే డ్రై అవుతుంది? ఇది సెమీ గ్రేవీతో తీసేస్తాం మనం. డిష్ అవుట్ చేసినప్పుడు గట్టి పడిపోయింది, డ్రై అవుతుంది.